శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచంద్రనిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. ఈ శ్లోకంలో 8 నామాలు గలవు. ఇందులో మొదటి నామము శాంకరీ. ఇది 126వ నామము. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంకర్యై నమః అని చెప్పాలి. శాంకరి అంటే శంకరుని భార్య. శం అనగా శాంతికి సుఖానికి ఉత్పత్తి స్థానము. శంభుడైతే ఆశాంతి సుఖాలను కలగజేసేవాడు శంకరుడు. ఆ శంకరుని ఇల్లాలు శాంకరి. శాంభవి శర్మదాయిని నామాల్లో ఈ శం గురించి మరింత వివరింపబడింది. శంకరుని భార్య అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము శ్రీకరి. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శ్రీకర్యై నమః అని చెప్పాలి. శ్రీకరి అంటే ఐశ్వర్యమును ఇచ్చినది. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యము, మంగళకరము అని అర్థాలు. కాబట్టి సమస్తమైన సంపదలను, ఐశ్వర్యములను, మంగళకరమైన వాటిని ప్రసాదించునది. ష కార ర కార ఈ కారాలతో ఏర్పడే ఈ శ్రీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ 3 కూడా ఇచ్చినది అని అర్థము. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. సమస్త సంపదలను, ఐశ్వర్యములను ఇచ్చినది, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కలగజేయునది. తర్వాతి నామము సాధ్వి. ఇది 2 అక్షరాల నామము. ఇది 128వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సాధ్వై నమః అని చెప్పాలి. సాధ్వి సాధు ప్రవర్తన గల పతివ్రత. సాధు అనే పులింగ పదానికి సాధ్వి అనేది స్త్రీలింగ పదంగా చెప్పుకోవచ్చును. సాధు లక్షణము గల పురుషుణ్ణి సాధువు అని, స్త్రీని సాధ్వి అని అనవచ్చును. తన ప్రవర్తన చేత ఇతరులను ఆహ్లాదపరిచి ఆనందపరిచే లక్షణాన్ని సాధు లక్షణము అంటారు. స్త్రీలలో సాధు లక్షణాన్ని అమ్మవారి అంశగా గుర్తించాలి. పురుషులలో కన్నా స్త్రీలలో సాధు ప్రవర్తనకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయం తూర్పు దేశాల్లో మరింత నిజము. పాశ్చాత్య దేశాల్లో స్త్రీ జన్మకు అంతిమ లక్ష్యము ఉత్తమ జీవిత భాగస్వామిని అవడము. అయితే తూర్పు దేశమైన మన భారతదేశంలో ఆ అంతిమ లక్ష్యము ఉత్తమ మాతృమూర్తి అవడము అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే సాధు లక్షణము భార్య స్థితిలో కన్నా మాతృమూర్తి స్థితిలోనే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిని కూడా పేరు పెట్టి పిలుస్తారు పాశ్చాత్య దేశాల్లో. మన భారతదేశంలో పాశ్చాత్యుల ప్రభావం పడనంత వరకు భార్యను కూడా పేరు పెట్టి పిలిచేవారు కారు. సాధారణంగా ఎవరి పల్లనైనా పొరపాటు జరిగితే భార్య సహించినంతగా భర్త సహించలేడు. ఈ లక్షణము వారిద్దరి సాధుత్వంలో గల తేడాను సూచిస్తుంది. స్త్రీ పాతివ్రత్యానికి, పురుషుని ఏకపత్ని వ్రతానికి ఈ సాధు లక్షణము ప్రధానమైనది. కొంచెం విద్య తెలిస్తే చాలు వాణి నా వాణి అంటున్నారు కవులు. కొంచెం ధనం ఉంటే చాలు శ్రీపతులవుతున్నారు ధనవంతులు. కానీ పార్వతి విషయంలో అలా అవకాశం లేదు. పైగా ఎన్ని జన్మలెత్తైనా అన్ని జన్మల్లోనూ శివున్నే భర్తగా కలిగినది, శివునిలో సగభాగమైపోయినది. కాబట్టి పరమ పతివ్రత లక్షణం గల సాధ్వి అమ్మవారు. సాధు లక్షణం గల మహాపతివ్రత అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము శరచంద్రనిభానన. ఇది 129వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిభాననాయై నమః అని చెప్పాలి. శరత్ అంటే శరత్కాలమునందలి, చంద్ర అంటే చంద్రునితో, నిభ అంటే సమానమైన, ఆనన వదనము గలది. శరత్కాల చంద్రుడనగా శరత్పూర్ణిమా చంద్రుడిని గ్రహించాలి. అంతేగాని కృష్ణపక్షములోని చంద్రుడని గాని ఇతర తిథులకు చెందిన చంద్రుడని గాని గ్రహించరాదు. ఇతర ఋతువుల్లో కన్నా శరదృతువులో చంద్రుడు శుక్లపక్షంలో త్వరగా ఉదయిస్తాడు. అందువలన వెన్నెల ముందుగా ప్రారంభమై ఎక్కువ కాల వ్యవధి కలిగి ఉంటుంది. అయితే ఈ విధంగా ఉండడము ఉత్తర అక్షాంశ ప్రాంతాల వారికి, దక్షిణ అక్షాంశ ప్రాంతాల వారికి మన వసంత ఋతువులలో ఇలా ఉంటుంది. అందువలనే ఈ శరదృతువులోని పూర్ణిమా చంద్రుణ్ణి హార్వెస్ట్ మూన్ అనగా పంటకు వచ్చిన నిండు
వెన్నెల పండు చంద్రుడు అంటారు. ఈ చంద్రుణ్ణి పరిణత శరత్చంద్రుడు అన్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. శరదృతువు ఆరంభంలో అంతకు పూర్వం ఉన్న దట్టమైన అజ్ఞానపు కారు మేఘాలు పటాపంచలై దహరాకాశం నిర్మలంగా స్వచ్ఛంగా మారడం జరుగుతుంది. ఈ కారణం మూలంగానే ఈ ఋతువును శరత్ లేదా శారద సరస్వతి సర్వశుక్లా సరస్వతి ఋతువుగా పేరు పెట్టారు. సూర్యుని వేడికి కిరణాలు చంద్రుని మీద పడి వెన్నెల కిరణాలుగా మారి భూమికి చేరుతాయి. సూర్యుడు మన ఆత్మకు, చంద్రుడు మన మనస్సుకు, భూమి మన దేహానికి సంకేతాలు. ఆత్మ అనే సూర్యుని నుండి వెలువడే భావాలు అనే కిరణాలు మనస్సు అనే చంద్రుని ద్వారా వ్యక్తమవుతాయి. మనస్సు ద్వారా వచ్చే భావాలు ముఖంలో వ్యక్తమవుతాయి. అందువలనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఆంగ్లంలో చెబుతారు. కాబట్టి సూర్యుడికి చంద్రుడు ఎలాంటి వాడో మనకు మన ముఖం అలాంటిదన్నమాట. అందువల్లనే ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడికి కళలు మారేటట్లుగానే మన ముఖంలో కూడా కళలు మారుతూ ఉంటాయి. అన్ని రోజులు అన్ని వేళలు మనం ఒకే విధంగా ఉండము. ముఖాన్ని చూచి మనస్సు స్థితిని ఊహించవచ్చు. ముఖము చంద్రుడు ఆ రెండు ఆహ్లాదాన్ని సూచిస్తాయి. అందుకే ముఖాన్ని చంద్రుడితో పోల్చడము, గుండ్రంగా ఉండడం అనే లక్షణం ఒక్కటే కాదు, పోల్చడానికి కారణము అమ్మవారి ముఖం పరిపూర్ణ కళ, 16 కళలు గల పూర్ణిమా చంద్రుణ్ణి పోలి ఉంటుంది. అంతేగాని ఇతర కళలతో కాదు. అందుకే ఆమె షోడశి పూర్ణిమా చంద్రుడే. అమ్మవారి ముఖం అనడము ఇంకా సమంజసము. బహిర్మాతృకా న్యాసంలో 16 అచ్చుల్ని అమ్మవారి ముఖంలోని నయన నాసికా శ్రోత్రాదులతో న్యసిస్తారు. పూర్వనామాల్లో ఈ న్యాస వివరాలు చెప్పబడ్డాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. శరత్ పూర్ణిమా చంద్రబింబాన్ని పోలిన వదనం కలిగినది. శరత్ పూర్ణిమా చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది. 16 అచ్చులలో న్యసింపబడిన ముఖము కలిగినది. దహరాకాశంలో అజ్ఞాన మేఘాలను తొలగించిన జ్ఞాన శరత్ పూర్ణిమా చంద్రుణ్ణి తన ముఖముగా కలిగినది. తర్వాతి నామము శాతోదరి. ఇది 130వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాతోద్ధరైన్యై నమః అని చెప్పాలి. శాత అంటే కృషించిన లేదా సన్నని, ఉదరి పుట్టగలిగినది అనగా సన్నని నడుము ప్రదేశము గలది. సన్నని నడుము సదాచార సంపన్నతకు గుర్తు. ఇలా ఉండడము ఉత్తమ గృహిణీ లక్షణము, ఉత్తమ సాముద్రిక లక్షణము. ఇలా కాకపోతే చాకిరీ చేయించుకోవాల్సిన అవసరము గాని, చాకిరీ చేయవలసిన అవసరము గాని జీవితంలో వస్తుంది. గర్భధారణలో కూడా ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా నడుము లావుగా ఉన్న వాళ్లకు ఎండోక్రినల్ సిస్టమ్ దెబ్బతింటుంది. నడుము సన్నగా ఉన్న స్త్రీలలో అమ్మవారి కళ ఉన్నదని తెలుసుకోవాలి. శత అంటే 100, లేక అంటే అనేక, ఉదర అంటే గుహ అని చెప్పుకుంటే శాతోదర అవుతుంది. ఈ పదానికి అనేక గుహలు కలిగిన వాడు అని అర్థం వస్తుంది. అలా గుహలు కలిగిన వాడు హిమత్పర్వతంగా అర్థంగా చెప్పుకుంటే అటువంటి శాతోదరునికి సంబంధించినది కూతురు కాబట్టి శాతోదరి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. సన్నని నడుము కలిగినది, అనేక గుహలు ఉండే హిమత్పర్వతము యొక్క కుమార్తె. తర్వాతి నామము శాంతిమతి. ఇది 131వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు శాంతిమత్యై నమః అని చెప్పాలి. శాంతిమతి అంటే శాంతి గలది, ప్రశాంతమైన స్థితిలో ఉండే మనస్సు కలిగినది. శాంభవి మొదలైన నామాల్లో తెలియపరిచిన విశేషాలలో కొన్ని ఈ నామానికి కూడా వర్తిస్తాయి. మనకు మనశ్శాంతి ఉంటే అది మనకు అమ్మవారి కలగా గుర్తించాలి. ఈ నామానికి ఈ కింది అర్థాలు చెప్పుకోవచ్చు. శాంతియుతమైన మనస్సు కలది, భక్తుల సమస్యలను శాంతి సామరస్యములతో పరిష్కరించు మనస్సు గలది. తర్వాతి నామము నిరాధార. ఇది 132వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరాధారై నమః అని చెప్పాలి. నిర్ ప్లస్ ఆధార అంటే నిరాధార, ఆధారము లేనిది. అందరికీ అమ్మవారు ఆధారము. మరి అమ్మవారికి ఆధారం ఎవరూ లేరు. అందుకని ఆవిడ నిరాధార. అమ్మవారికి పూజా విధానాలు చాలా రకాలుగా ఉంటాయి.
అందులో కొన్ని బాహ్య పూజలుగాను కొన్ని అభ్యంతర పూజలుగాను ఉంటాయి. మళ్ళీ అభ్యంతర పూజల్లో సాధారణ పూజలని నిరాధార పూజలని 2 రకాలుంటాయి. సాధారణ పూజల్లో విగ్రహము, స్తోత్రాలు, ఉపచారాలు, నైవేద్యాలు ఉంటాయి. కానీ నిరాధార పూజలో ఇవేమీ ఉండవు. కేవలము ధ్యానాదులే ప్రాముఖ్యం వహిస్తాయి. ఈ నిరాధార పూజ బాహ్య వస్తు సామాగ్రి స్తోత్రాదులపై ఆధారపడి ఉండదు. కాబట్టి అమ్మవారు నిరాధార పూజ స్వరూపురాలుగా కూడా తెలుసుకోవాలి. అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా ఇలాంటిది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవాలి. తనకు వేరొక ఆధారము లేనిది అంటే ఆధారము అవసరము లేనిది అని అర్థము. నిరాధార పూజా స్వరూపురాలు. ఈ శ్లోకంలోని చివరి నామము నిరంజన. ఇది 133వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు నిరంజనాయై నమః అని చెప్పాలి. నిరంజన అంటే మాయా సంబంధమైన అజ్ఞానపు పొరలేని దృష్టి గలది. అంజనం అంటే కాటుక కాబట్టి నిరంజన అంటే కాటుక లేనిది అని అర్థం చెప్పుకోకూడదు. అంజనం అంటే పొర. ఈ పొర ఉన్నప్పుడు సమ్యక్ దృష్టి ఉండదు. పక్షపాత దృష్టి, అజ్ఞాన దృష్టి, లోపభూయిష్ట దృష్టి ఇత్యాదులుంటాయి. సామాన్య మానవులందరి దృష్టి ఇలాగే ఉంటుంది. కానీ అమ్మవారి దృష్టికి ఏ పొర పక్షపాతము, అజ్ఞానము, మలినత్వము ఉండవు. అందుకని ఆవిడ నిరంజన. కాటుక నల్లగా ఉంటుంది. నలుపు రంగు అజ్ఞానాన్ని, తామసత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి నిరంజన అంటే అవి లేనిది అని అర్థము. కంటి ద్వారా ఎవరు చూస్తున్నారో వారిని ఈ కన్ను చూడలేదు. చెవి ద్వారా ఎవరు వింటున్నారో వారిని ఈ చెవి వినలేదు. అంటే ఈ కంటి ద్వారా అమ్మవారు చూస్తుంది మనందరిలో, ఈ చెవి ద్వారా అమ్మవారు వింటుంది మనందరిలో. అందుకని అమ్మవారి దృష్టికి కానీ శ్రవణానికి కానీ పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు ఉండవు. మన చెవులకు, కళ్ళకు లోపాలుంటే వినికిడికి, దృష్టికి లోపాలు మనకు ఉండవచ్చు. అజ్ఞానపు పొరలు, లోపాలు, అడ్డంకులు, పక్షపాతాలు లేనిదని ఈ నామానికి అర్థము.